అందరికీ నమస్కారం అండి. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే తిరుపతిలో ఉన్నటువంటి వెంకన్న స్వామి కలియుగ దైవం. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు. దేశ విదేశాల నుంచి కూడా, ఇతర దేశాల నుంచి కూడా భక్తులు వెంకన్న స్వామిని దర్శించుకోవడానికి వస్తారు. భారతదేశంలో కూడా కలియుగ దైవంగా కొలువుదీరి పేరొందినటువంటి వెంకన్న స్వామి. జనరల్గా తిరుపతి దర్శనానికి వెళ్ళిన తర్వాత ప్రధానంగా తీసుకోవాల్సింది లడ్డూ ప్రసాదం. సో దర్శనం అయిపోయిన వెంటనే లడ్డూ ప్రసాదం తీసుకుంటాం. లడ్డూ ప్రసాదం తీసుకున్న వెంటనే అన్నప్రసాదం తీసుకుంటాం. ఆకలి అయితే కదా అన్నప్రసాదం కోసం మనం వెళ్ళాల్సి వస్తుంది. అన్నప్రసాదంకి వెళ్ళిన తర్వాత జనరల్గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే తిరుపతి వెళ్ళొచ్చారు అంటే తిరుపతిలో అన్నప్రసాదం తిని రాని వ్యక్తి అంటూ ఉండరు. అయితే అన్నప్రసాదంలో ఇంతకుముందు ఎలా ఉండేది, చాలా శుచికరంగా ఉండేది. ఎప్పుడు గతం కంటే గతంలో. ఇక గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఒక బిజినెస్ హబ్గా మార్చేసి అన్నప్రసాదంలో క్వాలిటీ లేక అది ఇక ఎందుకులే, ఆధారాలు ఉన్నా లేకున్నా ఏం చేసినా కూడా వాస్తవాలు మాట్లాడుకుంటాం కాబట్టి మనము అంతగా లేదు. దట్టు గతంలో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య కూడా చాలా తక్కువే. అయితే ఇది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దట్టు టీటీడీ పాలక మండలి ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటి, లడ్డూ ప్రసాదంతో పాటు అన్నప్రసాదంలో కూడా మార్పులు తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది. మార్పులు ఏంటయ్యా అంటే, ఇప్పుడున్నటువంటి అన్నప్రసాదం చాలా బాగుంది, చాలా శుచికరంగా ఉంది. అయితే ఈ అన్నప్రసాదంలో మసాలా వడని యాడ్ చేయాలని అనుకుంటున్నారంట. ఈ మసాలా వడ కూడా అంటే మీరు అనుకోవచ్చు, ఇదేంటిది ఈ వడ మరి అట్లా పెడతారు ప్రసాదంలో, మసాలా వడలో ఉల్లిపాయలు, తెల్ల ఉల్లిపాయలు అవన్నీ వేస్తారు కదా, వేస్తే స్పైసీ వస్తుంది కదా, ఎట్లా అని మీరు అనుకోవచ్చు. అయితే సాత్వికంగా రెడీ చేస్తారంట. సాత్వికంగా ఇన్ ద సెన్స్ వెల్లుల్లిపాయ ఉండదు, ఉల్లిపాయ ఉండదు, ఏమీ లేకుండా ప్రసాదానికి కూడా ఉపయోగపడే కరంగా దీన్ని తయారు చేస్తారంట. అయితే ఫస్ట్ వచ్చి ఒక 500 కానీ 1000 మంది భక్తులకి ఇది పెట్టి ఆ తర్వాత క్రమంగా తిరుపతి అన్నప్రసాదం మెనూలో యాడ్ చేసే ప్రయత్నం చేస్తారంట. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు అంటే తిరుపతి పాలక మండలి ఏం నమ్ముతుందంటే, ఇది యాడ్ చేస్తే భోజనం ఇంకొంచెం రుచి పెరుగుతుందేమో అని వాళ్ళ యొక్క అభిప్రాయం. ఈ మసాలా వడపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నా అభిప్రాయం ఏంటంటే మసాలా వడ పెట్టకపోవడం మంచిదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అన్నప్రసాదంలో ఏమైనా పెట్టని, ఏమి పెట్టినా తిరుపతి రుచిగా శుచిగా నిష్టగా నియమంతో పెడితే ఏది పెట్టినా ప్రసాదమే. దానికోసం ఇంకా రుచి తీసుకురావాలి, శుచి తీసుకురావాలి అంటే శుచి పక్కన రుచి తీసుకురావాలి, రుచిగా పెట్టాలనంతా పెట్టాలి, రుచిగా పెట్టాలి. మనం ఎంత రుచిగా పెడితే అంత మంచిదే. కానీ ఇప్పుడు పెట్టిన ప్రసాదం అన్నప్రసాదం చాలు, మంచిగానే ఉంది, ఇంకేం కావాలి? దానికి మళ్ళీ వడ యాడ్ చేసి ఎందుకో నాకు ఇదైతే కరెక్ట్ కాదని నా అభిప్రాయము. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.